కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఆమె మాటలు విని ముందుకు వెళ్లిన పోలీసులకు కడప కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా దగ్గర పిఏగా ఉన్న కాజాను పోలీసులు బుధవారం రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ ముందు అనేక పరిణామాలు జరిగాయి. కడప 1 టౌన్ సిఐని అప్పటికప్పుడు విఆర్ కు పంపించి ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మళ్ళీ అదే పోస్టింగ్ కి ఆయనకి ఇవ్వడం, ఈనాడు పత్రిక ఒక మొదటి పేజీలోనే ఒక పెద్ద కథనాన్ని రాసి పోలీస్ అధికారుల మీద కూడా ఒత్తిడి తేవడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇందులో జరిగింది ఏంటి, ఎందుకు ఎస్పీ అంత ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈరోజు కోర్టు కూడా ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి పరిస్థితులు ఏంటి అంటే, చట్ట ప్రకారం కాకుండా రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి పోలీసులు కొందరు పనిచేస్తూ ఉండడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లే ఎమ్మెల్యే, సొంత పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, అంటే కొద్దిగా అనుచితంగా మాట్లాడారు. ఆ వీడియోను మళ్ళీ ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిఏ కాజా పోస్ట్ చేసి వైరల్ చేశారు అన్నది అభియోగం. దీనిపైనే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే భర్త ఒత్తిడి కారణంగా ఏకంగా ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్న అంజద్ బాషా, అతడి సోదరుడు మహమ్మద్ బాషాను కూడా నిందితులుగా చేర్చారు. దీనిపైనే జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప 1 టౌన్ సిఐ రామకృష్ణ యాదవ్ను పిలుచుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టు పెట్టిన వ్యక్తి మీద కేసు ఓకే గానీ మాజీ డిప్యూటీ సీఎం మీద ఆయన సోదరుడి మీద కేసు పెట్టడం ఏంటి అని ప్రశ్నించినప్పుడు సిఐ నుంచి సరైన సమాధానం రాకపోవడము, ఎస్పీని కూడా ఆయన లెక్క చేయకపోవడంతో ఆగ్రహించిన ఎస్పీ ఆయన్ను విఆర్ కు పంపించారు. వెంటనే ఇది ఎప్పుడు జరిగింది, సోమవారం. కానీ బుధవారం ఈనాడు పత్రిక తొలి పేజీలోనే మెయిన్ ఎడిషన్ లోనే వైకాపా నాయకులపైన కేసు పెట్టినందుకు సిఐని విఆర్ కు పంపించేశారు. దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారంటూ పూర్తి సిఐకి మద్దతుగా ఒక పెద్ద కథనం రాసేసింది. ఆ కథనం వచ్చింది ఈనాడులో. వెంటనే గంటల వ్యవధిలో మళ్ళా కడప 1 టౌన్ సిఐగా అదే రామకృష్ణ యాదవ్ కు బాధ్యతలు అప్పగించారు. మరి జిల్లా ఎస్పీ అప్పగించారా, లేకుంటే పైనుండి ఇంకా ఒత్తిడి రావడంతో ఉన్నతాధికారులే ఈ నిర్ణయం తీసుకొని ఆ పని చేశారా? బుధవారం రాత్రి ఒక టీం హైదరాబాద్ వెళ్లి అంజద్ బాషా పిఏ కాజాను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు, కడప కోర్టులో. అయితే ఈ సందర్భంగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కేసుకి మీరు రిమాండ్ అడగడం ఏంటి, 41A కింద నోటీసులు ఇచ్చి విచారించాలి కానీ ఏకంగా అరెస్ట్ చేసి తీసుకురావాల్సినంత అవసరం ఏముంది అని పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కింద 41A కింద నోటీసులు ఇచ్చి అతన్ని వదిలిపెట్టాలని ఆదేశించింది. సో దీంతో పోలీసుల వాదన కోర్టులో నిలబడలేకపోయింది. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, జిల్లా ఎస్పీ కరెక్ట్ గా ఆలోచించారు. ఈ సోషల్ మీడియా కేసుల్లో ప్రతి దానికి అరెస్టులు చేస్తూ వెళ్తే కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతాయి. రాజకీయ నాయకులు చెప్పేశారు అని చెప్పి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా అందరి మీద కేసులు పెడుతూ వెళ్తే కోర్టులో దెబ్బలు తగులుతాయని జిల్లా ఎస్పీ గ్రహించారు. సిఐ రామకృష్ణ యాదవ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కన్సర్న్లోనే పనిచేశారు అన్నది కూడా బహిరంగంగానే కనపడుతోంది. ఈనాడు కూడా అదేమి దాచుకోలేదు. ఈ రామకృష్ణ యాదవ్ అనే ఆయన వైసీపీ హయాంలో కూడా బాధితుడిగానే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలా విఆర్ కు పంపించి అతన్నే బాధితుడిగా మార్చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఇతని విఆర్ కు పంపడం పైన అంటూ రాయడం ద్వారా రామకృష్ణ యాదవ్ ప్రో టీడీపీగా ఉంటారు అన్నది ఎస్టాబ్లిష్ చేసేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో గమనించాల్సిన అంశం ఏంటంటే, ఐపీఎస్ చదివిన ఎస్పీ కంటే పొలిటికల్ లీడర్లే పవర్ఫుల్లా, అక్కడ ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో ఆ సీఐ ఎలా పనిచేస్తున్నారో అంతా తెలిసిన ఎస్పీ కంటే ఈనాడు పత్రికే ఇక్కడ పవర్ఫుల్లా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, ఒక ఎస్పీ విఆర్ కు పంపిస్తే ఒక సీఐని గంటల వ్యవధిలోనే మళ్ళీ అదే పోస్టింగ్ కి తెచ్చి పెట్టారు అంటే ఇక్కడ శక్తివంతులు ఎవరు అంటే ఎస్పీ డమ్మీలు చేయదలుచుకున్నారా ఎస్పీల్ని? ఎందుకంటే ఇప్పుడు ఏ సీఐ అయినా ఎస్ఐ అయినా ఇక మేము ఎస్పీలు చెప్పినట్లు ఐజీలు చెప్పినట్లు పనిచేయాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు పనిచేస్తుంటే చాలు, మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే మళ్ళీ వెంటనే మీడియా రంగంలోనికి దిగుతుంది, మాకు సపోర్ట్ గా ఉంటుంది, తక్షణం గంటల వ్యవధిలోనే మళ్ళీ ఆ పోస్టింగ్ వస్తుంది, కాబట్టి ఉన్నతాధికారులను లెక్క చేయాల్సిన అవసరం లేదు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించింది మొత్తం ఎపిసోడ్. జిల్లా ఎస్పీని పరోక్షంగా అవమానించినట్టయింది. ఒక సీఐని విఆర్కి పంపితే కనీసం ఒక వారం కూడా లేకుండా గంటల వ్యవధిలోనే మళ్ళీ అతన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం అన్నది రోజుల వ్యవధిలోనే. ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తే పోస్టింగ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్న ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు. ఆ ఇంప్రెషన్ కారణంగానే కొందరు పోలీస్ అధికారులు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా హైకోర్టు పదే హెచ్చరిస్తున్నా సరే ఇష్టానుసారం కేసులు పెట్టడం, ఇష్టానుసారం 41A కింద నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లో కూడా అరెస్ట్ చేసి రిమాండ్ వరకు తీసుకెళ్లడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే కడప కోర్టులో అయితే ఈరోజు ఎదురు దెబ్బ తగిలింది పోలీసులకి.